తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరట ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ప్రియ విశ్వాసులారా, ఈ దినాన దైవ జ్ఞాన విద్య ద్వారా విశ్వాసుల తర్ఫీదు, థియలాజికల్ ఎడ్యుకేషన్ ఇన్ ది ట్రైనింగ్ ఆఫ్ ది బిలీవర్స్ ఆఫ్ గాడ్, థియలాజికల్ ఎడ్యుకేషన్. వేదాంత విద్య అనేవాళ్ళు దైవ జ్ఞాన విద్య అని కూడా అని పిలుస్తున్నారు. దీని కొరకు దైవ గ్రంథంలో యెహోషువ గ్రంథం 4వ అధ్యాయము కొద్ది వచనాలు మీ కొరకు చదివి వినిపిస్తాను. యోర్దాను 5వ వచనం. యోర్దాను నడుమనున్న మీ దేవుడైన యెహోవా మందసం ఎదుట దాటిపోయి ఇశ్రాయేలీయుల గోత్రముల లెక్క చొప్పున ప్రతివాడు ఒక్కొక్క రాతిని తన భుజం మీద పెట్టుకొని తేవలను. ఇక మీదట మీ కుమారులు ఈ రాళ్ళెందుకు అడుగునప్పుడు మీరు యెహోవా మందసం ఎదుట యోర్దాను నీళ్లు ఏకరాశిగా ఆపబడెను, అది యోర్దానును దాటుచుండగా యోర్దాను నీళ్లు ఆపబడెను గనుక ఈ రాళ్ళు చిరకాలం వరకు ఇశ్రాయేలీయుల జ్ఞాపకార్థంగా ఉండునని వారితో చెప్పవలను. ఇది మీకు ఆనవాలై ఉండును. ప్రార్థన. ప్రియ పరలోకపు తండ్రి, మా యేసుక్రీస్తు ప్రభు తండ్రి, నిత్యుడు అయిన దేవ, నిరంతరము స్తోత్రార్హుడా దేవా, నీ పవిత్ర విశ్వాస సంఘానికి నీ వాక్య బోధన కొరకు కాపరులుగా విశ్వాసుల యొక్క తోడ్పాటుగా వారితో ఉండి వారి విశ్వాసాన్ని బలపరిచేదానికి, పరిరక్షించేదానికి, పెంపొందించేదానికి నీవు ఏర్పాటు చేసుకున్న నీ సేవకులు వారు పొందేటటువంటి ఈ యొక్క నీ జ్ఞానమును మరింతగా ప్రభా మీరు పెంపొందించాలని, తత్సంబంధమైనటువంటి ఈ ప్రయత్నంలో తండ్రి వారిని ఒక్కొక్కరిని ఈ దైవ జ్ఞాన పరిశోధనలో ఉన్న వారిని మీరు దీవించి ఇంకా సంఘంలో అనేకులను లేవనెత్తాలని యేసునామం పేరట వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ప్రియ విశ్వాసులారా, ఇది నిజానికి వాక్య బోధనము అనే కంటే ఇది మన సంఘానికి అవసరమైనటువంటి ఒక పెద్ద వనరులు. ఇది దైవ జ్ఞానం అనేటువంటిది, థియలాజికల్ ట్రైనింగ్. యేసువారు తన యొక్క శిష్యుల్ని ఎంపిక చేసుకున్నప్పుడు ఆయన 3 సంవత్సరాలు తన వెనక వీళ్ళందరినీ తీసుకొని వెళ్ళడం, అనేక స్థలాలలో వాళ్ళు పర్యటించటం, ప్రభు చెప్పిన అనేక బోధనలను వాళ్ళు వినడం, ఖాళీ సమయాల్లో వాళ్ళు దాని మీద మరలా సద్విమర్శలు చేసుకోవడం, వాళ్ళు యేసుతో కూడినటువంటి రెసిడెన్షియల్ ఎక్స్పీరియన్స్, ఆ అనుభవము చాలా అద్భుతమైంది. 3 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఒంటరిగా ఉండినప్పుడు తమకు తామే బాధ్యులుగా ఉండాలనే విధానాన్ని ప్రభు వాళ్ళకి నేర్పించారు. మొదట కొంచెం వాళ్ళలో వాళ్ళకి ఈ గ్లాని లేకపోతే ఏం చేయాలని తెలియని స్థితిలో ఉన్నప్పటికీ అయోమయంగా పరిశుద్ధాత్మ నడిపింపుతో వాళ్ళు పొందినటువంటి ఈ యొక్క యేసుతో కూడినటువంటి అనుభవం అంతా పురస్కరించుకొని తమ జీవితకాలం అంతా ఒంటరిగానే వాళ్ళు వేరు వేరే దిక్కులకు పోయి దేవుని గురించినటువంటి బోధనలు, క్రీస్తు గురించినటువంటి సాక్ష్యం చెప్తూ వాళ్ళే హతసాక్షులు అవడం చూసాం మనం. బిగ్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ అందరిది ఒకే మోడల్ అనడానికి లేదు. ఒక్కొక్కరిది ఒక్కో రకమైనటువంటి విధానం లేక మాదిరి. చాలామంది ఏమనుకుంటారంటే థియాలజీ అనగానే ఏదో కాలేజీలో నేర్చుకునేది, లైబ్రరీలో కూర్చొని చదువుకునేది పుస్తకాల ద్వారా అనేది. నా చిన్న నిర్వచనం ఏంటంటే థియాలజీ అనేది ఇట్ ఈస్ జస్ట్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్, దెన్ ప్రొక్లమేషన్. అంటే ఏంటి? ఒక పరామర్శ, దేవుని గురించినటువంటి జ్ఞాన పరామర్శ, దాని ఇంటర్ప్రిటేషన్, దాని గురించినటువంటి అనువాదం, నువ్వు ఎలా అవగాహన చేసుకుంటున్నావో దాన్ని అనువదించడం. ప్రొక్లమేషన్, దాన్ని చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకి దాని గురించిన ప్రకటన చెప్పడం. సో పరామర్శ చేయటం,
ఒక దాన్ని గురించినటువంటి సదవగాహన ఇంటర్ప్రిటేషన్ చేయటం, దాన్ని ఇతరులకు బోధించటం, ఇది నా దృష్టిలో వేదాంతము, దైవజ్ఞాన పరిశోధన అని నేను అనుకుంటున్నాను. ఫెయిత్ ఇన్ గాడ్ ఈజ్ ఇంపార్టెంట్. దేవుని అందలి విశ్వాసం దీనికి మూలం, ఈ దైవజ్ఞానానికి. అబ్రహాముని దేవుడు పిలిచాడు. దేవుడు ఎలా ఉంటాడు అబ్రహాం చూశాడా? దేవుడు మాట్లాడుతున్న దేవుడే అని అబ్రహాంకు తెలుసా? ఒకటి గమనించాడు ఏంటంటే, వాళ్ళ అన్యూజువల్ ఇంటర్వెన్షన్ ఇన్ హిజ్ లైఫ్. అకస్మాత్తుగా తనకు తెలియని విధంగా ముగ్గురు కనబడేటప్పటికీ మొత్తానికి ఏదో సమ్ కైండ్ ఆఫ్ సూపర్ న్యాచురల్ ఈవెంట్ ఏదో జరుగుతుంది. మంచికే, వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వాలా అని వాళ్ళని ఆదుకొని, వాళ్ళని తనకు సగౌరవంతో వాళ్ళని ఆహ్వానించి వాళ్ళ నుంచి మేలు పొందాడు ఈయన. దేవుని గురించినటువంటి మొదటి అవగాహన అబ్రహాంకి. దీనిని ఆయన ఎలా బోధించాలి సమాజానికి అంటే, తన జీవితం ద్వారా, దేవుని అందలి తన విశ్వాసం ద్వారా బాహాటంగా ప్రకటించినప్పుడు, దేవుడు వచ్చే అన్నప్పుడు దేవుడు ఎక్కడికి దారి చూపిస్తే అక్కడికి వెళ్ళేటువంటి విశ్వాసం, దేవుని అందలి విశ్వాసం తుదకు ఇతని యొక్క ఈ దేవుని గురించిన జ్ఞానానికి మూలమైపోయింది. అందుకే దేవుని అందలి విశ్వాసము లేక అనుభవంలో పాల్గొనుట అంటే ఒక మంచి ఘటన, సద్ఘటనలో ఆ అనుభవాన్ని సద్విమర్శతో నెమరు వేసుకోవడం, తత్సంబంధంగా తన చుట్టూ ఉన్న సమాజానికి ఈ అనుభవాన్ని, ఈ సంఘటనను తన అవగాహన విధానంలో తెలియచెప్పటం, ఇది క్షుణ్ణంగా నా దృష్టిలో వేదాంతము లేక దైవజ్ఞానానికి నిర్వచనం, థియాలజీ డెఫినేషన్. మోషేని దేవుడు పిలిచినప్పుడు మోషే ఆ కొండ మీద దేవుడిని చూడడానికని వెళ్ళలేదు. ఆయన పనిలో ఆయన నిమగ్నం అయి ఉన్నాడు, గొర్రెలు కాసుకుంటూ. కానీ బట్ గాడ్ కాల్డ్ హిమ్. అక్కడ మండుచున్న పొద అంటే ఈ దైవజ్ఞానానికి ఒక ఆకర్షణ ఒకటి కనబడుతుంది అక్కడ. అది ఒక ఘటన. హీ వాజ్ డ్రాన్ టువర్డ్స్ గాడ్. దేవుని వైపు అతను పిలువబడుతున్నాడు. ఆయన దేవుడి దగ్గర వెళ్ళానని ఆయన అనుకోలేదు. నీవు నిలువబడినటువంటి స్థలం పరిశుద్ధ స్థలము, నీ పాద రక్షలు పక్క పెట్టేమన్నాడు. అండ్ ద గాడ్ ఎన్కౌంటర్ అంటారు, దేవుని యొక్క పరామర్శ, దేవుని ప్రసన్నత జరుగుతూ ఉంది అక్కడ మోషేతో. ఇది ఒక అన్ఎక్స్పెక్టెడ్ అనుభవం అయినప్పటికీ కూడాను ఒక జీవితంలో అన్షేకబుల్ ఎక్స్పీరియన్స్గా మోసెస్కి నిలబడిపోయింది. దీన్ని ఏమన్నారంటే ప్రైమోర్డియల్ ఎక్స్పీరియన్స్, అనాది అనుభవము తన జీవితానికి, తన విశ్వాసానికి. ఎవరు కదల్చలేనటువంటి ఒక అచంచలమైనటువంటి అనుభవాన్ని మోషే ఈ బర్నింగ్ బుష్ ఎక్స్పీరియన్స్గా, మండుచున్న పొద అనుభవం కనబడుతుంది. యాకోబు ఎంతో యుక్తి కలిగిన వాడు, తన జీవితంలో చాలా సంపాదించుకున్నాడు, తిరిగి వస్తున్నాడు, రావాలి తన స్వదేశానికి. ఎక్కడో భయం అతనిలో గూడు కట్టుకుని ఉన్నప్పుడు యాకోబు వాళ్ళ యొక్క మంది మార్బలం, భార్యలు, పిల్లలు అందరినీ కూడా పంపేశాడు. ముందే పంపేసి ఒక్కడే ఆగిపోయాడు ఎబ్బోకు రేవు దగ్గర. నేనేమంటానంటే ఇతను ఆగిపోవడం కాదు, ఇట్ ఈస్ గాడ్స్ ప్లాన్, గాడ్స్ డిజైన్. బికాజ్ గాడ్ ఎన్కౌంటర్ అగైన్, దేవుని యొక్క పరామర్శ జరగాలి ఇక్కడ. ఊరికే ముఖాముఖి అంటాం కానీ దేవుడి ముఖం చూడకపోయినా అనుభవాన్ని ముఖాముఖి అనుభవం అంటారు. ఐదవ రిలేషన్షిప్. యాకోబు రాత్రి అంతా కూడా ఒక స్ట్రగుల్ అయ్యాడు, పెనుగులాట, మంచికి చెడుకు సంఘర్షణ, తన యుక్తికి ముక్తికి మధ్య జరుగుతున్నటువంటి సంఘర్షణ. దేవుని విస్మరించి తన సొంత జ్ఞానంతో తను ఏదో అవ్వాలనుకున్నటువంటి దానికి, ఇవాళ పూర్తిగా తను ఒంటరివాడై దేవునిపై ఆధారపడిన దానికి మధ్య జరుగుతున్నటువంటి ఒక సంఘర్షణ అక్కడ. తుదకు తెల్లవారుజాముకి తాను తన సొంత సంఘర్షణలో తన యుక్తి ఓడిపోయింది. దేవుని జయముతో ఆ దేవునిపై పూర్తిగా ఆధారపడి అప్పుడు అంటున్నాడు, నేను దేవుని ముఖము చూచి తిని అంటాడు. పెనుయేల్ అనే స్థలం పేరు పెట్టుకున్నాడు. పానీం, దేవుడి ముఖం. దేవుడి ముఖాన్ని చూడగలిగిన ఈ స్థలం పేరు పనుయేల్ అని పెట్టుకున్నాడు.
ఈయన పేరు మారిపోయింది. ఈయన యాకోబు నుంచి ఇశ్రాయేలుగా మారాడు. ఇట్స్ ఎ గ్రేట్ ఈవెంట్ ఇన్ హిస్ లైఫ్, ఎ ప్రైమోడియల్ ఎక్స్పీరియన్స్, అనాది అనుభవం. అలాగే పౌలు దమస్కుకి వెళ్ళేటప్పుడు జరిగిన అనుభవం అదే. ఆ ఘట్టం ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఘట్టం. ఎంతో విర్రవీగిన తనంతో, ఈ రిలీజియస్ జీల్, మతంతో పొంగిపోతా ఉన్నాడు. తను వీరోచితంగా చేయాలనుకున్నాడు. తానే యోధా మతం మొత్తాన్ని కాపాడే రక్షకుడు అనుకున్నాడు. దెన్ గాడ్ కాట్ హిమ్ అకార్డింగ్ టు హిస్ ప్లాన్. పడిపోయాడు అతను. అక్కడ మిరుమిట్లు గొలిపేటువంటి కాంతికి తన కళ్ళు మూసుకుపోయినప్పుడు ఆ నిత్య కాంతిలో ఆయన దేవుడు స్వరమే విన్నాడు, సౌలా సౌలా అని. గాడ్ కాల్స్. ఈ అనుభవం ద్వారా అతను ఒక గొప్ప నూతన జీవితంలోకి అతను ప్రవేశించేటువంటి పెనుమార్పు వచ్చినటువంటి ఆ ఘటన అగైన్ ఏ యూనిక్ ఎక్స్పీరియన్స్, ఎ డిసైసివ్ ఎక్స్పీరియన్స్ ఇన్ హిస్ లైఫ్. పౌలుగా తన జీవితంలో ఒక నూతన దిశను ఎంచుకున్నాడు. ఇప్పటి నుండి ఇతరులను శ్రమ పెట్టడం కాకుండా తాను శ్రమ పడినా పర్వాలేదు, ఉత్థానుడైనటువంటి యేసుని ప్రకటించాలనేటువంటి ఒక కొత్త మార్గాన్ని, కొత్త మెసేజ్ని ఎంచుకున్నాడు ఆయన. ఇవన్నీ మనం తరచి చూస్తే చాలా ఉన్నాయి ఇటువంటి ఘటనలు. కర్మేలు మీద ఏలియా ఆ ఘటనలు చూసినప్పుడు దేవుడు దిగివచ్చి అగ్నితో తనకు అర్పించబడినటువంటి దాన్ని ఆయన దహించటం, ఏ యూనిక్ ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ కూడాను. అందుకే దీన్ని మొదలుగా నేనేమంటానంటే, ఈ దైవజ్ఞాన విద్యకు కావాల్సిన మొదటి అనుభవం ఏంటంటే దైవానుభవం కావాలి. A concrete experience with God, a primordial experience with God. There should be a new beginning in his spiritual life. ఈ ఘటన పదే పదే పునశ్చరణ అవుతుంది అతని మనసులో. పునరావలోకనం అంటాం మనం. నిరంతర జ్ఞాపకం, తరతరాలకు అందజేయబడేటటువంటి సత్సువార్త ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది అతనికి. సో దేర్ ఫోర్ థియాలజీ అనేది ఏంటో పెద్ద అకాడమిక్ స్టడీ అనేది అనుకోవద్దు మనం. మన జీవితాల్లో మనకు ఉత్పన్నమైనటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఘటన, ఇందాక నేను చెప్పినట్టు అనాది అనుభవం అనేటువంటి ఘటన ఓ జీవితకాలాన్ని తనకి నడిపిస్తేటువంటి ఘటన అది. ఇట్ ఈస్ ఇన్ హిస్ కాన్స్టాంట్ మెమరీ. ఒక నిరంతరమైనటువంటి జ్ఞాపికగా ఒకరి జీవితంలో మిగిలిపోయింది ఇది. దాన్నే మనం ప్రొక్లెయిమ్ చేస్తున్నాం బయట. దానిలోనే మనం నిరంతరం పార్టిసిపేట్ చేస్తున్నాం. సో మెమరీ, పార్టిసిపేషన్ అండ్ ప్రొక్లమేషన్. ఈ జ్ఞాపకాన్ని నేను దేవునితో వనగూడినటువంటి ఒక నిరంతర అనుబంధం, పార్టిసిపేషన్. దీన్ని ప్రొక్లెయిమ్ చేస్తున్నాను బయటకు అనేది, ఇది క్షుణ్ణంగా దైవజ్ఞానం. యెహోషువ ఒక్కొక్క వంశం నుంచి ఒక రాయి తీసుకోమన్నాడు. యవనస్తులు వచ్చారు, 12 మంది 12 రాళ్ళు తీసుకున్నారు. యోర్దాన్ నది దాటుతూ ఉన్నారు వీళ్ళు. ఒక జ్ఞాపకం చేసుకోవాలి ఏంటంటే, వాళ్ళ యొక్క జర్నీ ఐసోలేషన్ కాదు, అది దేవుడికి వేరే ఐసోలేషన్ కాదు. వాళ్ళకు వాళ్ళే ఒంటరితనంలో లేరు, వాళ్ళందరూ సమకూడారు, వాళ్ళందరూ దేవునితో కలిసి నడుస్తూ ఉన్నారు. ఈ 12 రాళ్ళు యొక్క ఆలోచన నాకేమనిపిస్తుందంటే, వాళ్ళు తెలుసో తెలియకో దేవర్ బిల్డింగ్ ఎ న్యూ స్ట్రక్చర్. 12 రాళ్ళతో కాదు కట్టేది నేను అనేది. వాళ్ళు 12 మంది కలిసి ఒక సహవాసంగా ఏర్పడ్డారు. వాళ్ళు ఒక నూతన సమాజ నిర్మాణం జరిగింది అక్కడ. దేవుడు అందులో కేంద్రం. గిల్గాల్ ఒక రాళ్ల వృత్తం దగ్గర కట్టుకున్నారు వాళ్ళు అక్కడ. దానికి కేంద్రం ఎవరంటే దేవుడు. ఉత్తరాళ్ళ కేంద్రం, ఉత్తరాళ్ళు వృత్తం అయితే అది ఒక విగ్రహారాధనలాగా ఉండేది. కానీ గాడ్ వాజ్ సెంటర్ ఇన్ దేర్ లైఫ్. ఈ అనుభవాన్ని వాళ్ళు ఇతరులకు పంచాలి. దేనికి? ఒక జ్ఞాపిక మీద కడుతున్నారు వాళ్ళు అక్కడ. దేవుడు వాళ్ళని, ఇశ్రాయేలీయులను యోర్దాను దాటి నడిపించినటువంటి ఈ ఘటన వాళ్ళ యొక్క నిరంతరమైనటువంటి జ్ఞాపికలో ఉండిపోయేదానికి, ఇది మీ పిల్ల తరాలకి జ్ఞాపకం ఉండాలంటున్నాడు ఆయన. రేపు మీ కుమారులు అడుగుతారు అంటున్నాడు యెహోషువ ఈ 4వ అధ్యాయము 6వ వచనంలో అంటాడు, ఇక మీదట మీ కుమారులు అడుగుతారు, ఈ రాళ్ళు ఎందుకు అని అడుగునప్పుడు మీరు, యెహోవా మందసం ఎదుట యోర్దాను నీళ్లు ఏకరాశిగా ఆపబడెను, అది యోర్దాను దాడుచుండగా యోర్దాను నీళ్లు ఆపబడెను కనుక ఈ రాళ్ళు చిరకాలం వరకు ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థముగా ఉండును.
ఇట్స్ ఎ ట్రెమెండస్ ఎక్స్పీరియన్స్. ఈ అనుభవము నీ కుమారులకు నీవు బోధిస్తావు. వాళ్ళు అడుగుతారు నిన్ను ఎందుకు ఈ రాళ్ళని అడిగినప్పుడు, వాళ్ళ కుమారులకు నీవు చెప్పినప్పుడు ఈ కుమారులు తిరిగి వాళ్ళ కుమారులకు చెప్తారు. ఇట్స్ ఎన్ ఆన్ గోయింగ్ జర్నీ విత్ మెమరీ. ఈ దైవ జ్ఞానంలో దైవ గ్రంథం మనకు అందించబడినప్పుడు ఈ దైవ గ్రంథంలో ఉన్నదంతా ఏంటంటే దేవుని యొక్క స్వరం, దేవుని యొక్క వాక్కు, దేవుని ప్రణాళిక, ఈ రక్షణ ప్రణాళిక. దీన్ని అనేకులు ప్రవక్తలు, యాజకులు ఎంతెంతో మంది ఇందులో పార్టిసిపేట్ చేశారు. ఇందులో దేవుని ప్రణాళికలు ఇది అందించబడ్డాక దీన్ని తరతరాలకి ఈ వాక్యం అందించబడేటువంటి దాన్ని గమనించాలి మనం. ఇట్ హ్యాస్ టు బి షేర్డ్. దైవ జ్ఞానం అనేది ఈ అనుభవం అనాది అనుభవం, ఒకళ్ళని దాచుకునేది కాదు, కానీ ఈ అనుభవం అనేకులకు పంచే అనుభవం. మోషే ఇక్కడి నుంచి అహరోన్ దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళు ఫరో దగ్గరికి వెళ్ళాడు. ఎంత పెద్ద ప్రాసెస్ జరిగింది ఇశ్రాయేలీల విమోచన కొరకు, గొప్ప మహా నిర్గమముకి ఈ అనుభవం దారి చూపించింది. యాకోబు ఆయన ఇశ్రాయేలీ అయిన తర్వాత ఎబ్బోకురేవు దగ్గర జరిగిన ఈ అనుభవం, పెనువేలు అనుభవము, ఇట్ హ్యాస్ బిల్ట్ ఏ న్యూ కింగ్డమ్. ఒక గొప్ప జనాన్ని తయారు చేసింది, ఇశ్రాయేలు అనే జనాంగాన్ని తయారు చేసింది. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఐసోలేటెడ్ యాక్ట్స్ కాదు, ఇవి ఒంటరి అనుభవాలు కాదు. ఇవన్నీను ఈ అనుభవాల మీద గొప్ప సమాజ నిర్మాణాలు జరిగినాయి. సౌలుకి ఎదురైనటువంటి దమస్క్ అనుభవంతో గ్రేట్ మినిస్ట్రీ, 3 సార్లు మిషనరీ జర్నీస్ చేసి ఆయన ఈ ప్రపంచంలో అప్పటి తెలిసిన ప్రపంచంలో ఆ గ్రీకు, టర్కీ, లేక ఏషియా మైనర్, స్పెయిన్, రోమ్ వరకు ఆయన చేసినటువంటి 3 ప్రయాణాల్లోనూ ఎన్ని వేల మందిని ఆయన క్రీస్తు వైపు నడిపించగలిగాడంటే ఒక అనుభవం, దమస్కు అనుభవం. తన జీవితాన్ని పునర్రూపకల్పన చేసినటువంటి అనుభవం అది. ఇది దైవ జ్ఞానానికి కావాల్సినటువంటిది. వన్ ప్రైమోర్డియల్ ఎక్స్పీరియన్స్ విత్ గాడ్. దేవుడితో వనగూడినటువంటి ఓ నిర్మాణాత్మకమైనటువంటి అనుభవం. రెండవది ఏంటంటే ఇది ఒక విశ్వాస గృహ నిర్మాణం, విశ్వాస సమాజ నిర్మాణానికి దోహదం చేస్తుంది. ఇది ఈ అనుభవం ఎప్పుడు కూడాను ఏ కాంక్రీట్ డెసిషన్. ఆయన అంటాడు, యెహోషువ 24వ అధ్యాయంలో అంటాడు, నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించేదము. ఏ డెసిషన్ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఎందుకంటే ఆయన పొందిన ఈ అనుభవంతో తాను తీసుకున్న నిర్ణయం అది. వాళ్ళకి చెప్తా ఉన్నాడు, ఇది షేరింగ్ దట్ ఎక్స్పీరియన్స్ టు దెమ్. వాళ్ళు వస్తారా, రండి నా వెనకాలని. ఎ గ్రేట్ ది ఫ్లో ఆఫ్ పీపుల్ ఫాలోడ్ హిమ్. ఇటువంటి అనుభవాలు మనం చూస్తున్నాం. పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ విచ్ బికేమ్ ది కమ్యూనిటీ ఎక్స్పీరియన్స్. యెషయా 6వ అధ్యాయానికి వెళ్తే నేను మళ్ళీ చెప్తాను మీకు అది. దీని అర్థం ఏంటంటే రెండోది బిల్డింగ్ ఆఫ్ ది హౌస్ ఆఫ్ ఫెయిత్, అంటే విశ్వాస గృహ నిర్మాణం, విశ్వాస సమాజ నిర్మాణంకి ఈ దైవజ్ఞానం ఎలా దోహదం చేసిందని చెప్తూ ఉన్నప్పుడు ఈ అనుభవనీయత, దీని నుంచి మనం ఏం చూస్తున్నామంటే దేవుడి యొక్క పరిశుద్ధతను చూశారు వాళ్ళు, దేవుని యొక్క శక్తిని చూశారు, దేవుడి యొక్క కేంద్రితమైనటువంటి సెంట్రాలిటీ ఆఫ్ గాడ్, సావరెనిటీ ఆఫ్ గాడ్, ఆల్ పవర్ఫుల్నెస్ ఆఫ్ గాడ్ని చూడగలిగారు ఈ అనుభవాలలో వాళ్ళు. దీన్ని ఏమన్నారంటే ప్రత్యక్షత, రెవల్యూషన్ ఆఫ్ గాడ్. ఈ దైవ జ్ఞానానికి, ఒక మహావిశ్వాస సమాజ నిర్మాణానికి దేవుడి యొక్క ప్రత్యక్షత, అనుభవం తర్వాత ప్రత్యక్షత అవసరం మనకు చాలా ఉంది. దాని ద్వారానే పౌలు పెద్ద సమాజ నిర్మాణం చేశాడు. కొరింథులో, ఎఫెసులో, తెసలోనికీలో వగైరా వగైరా. అక్కడ ఏం పని చేసింది నీకంటే ఏ పవర్ ఆఫ్ కమ్యూనికేషన్, ద పవర్ ఆఫ్ రిలేషన్షిప్. అక్కడున్న స్థానిక భాష, స్థానిక సహవాసము, వాళ్ళ సంస్కృతి ఏది తోసేయడం లేదు పౌలు. అవన్నింటినీ కలుపుకొని తను ఈ విశ్వాస నిర్మాణాన్ని చేయగలిగాడని చూస్తున్నాం మనం. దీనికి దోహదం చేసింది ఏంటంటే పౌలు ఆయన ఆనాడు వాడుకున్నటువంటి గ్రంథాల యొక్క మెమరీ, జ్ఞాపకం. తర్వాత దినాల్లో అదేమైందంటే అవి లేఖనాలుగా మారిపోయినప్పుడు దైవజ్ఞానానికి లేఖనాల అవసరం చాలా ఉంది మనకు. స్క్రిప్చర్స్ ప్లే మేజర్ రోల్ యాజ్ క్యారీయింగ్ ది మెమరీ. మన యొక్క జ్ఞాపకాన్ని ముందుకు కొనసాగించేదానికి ఈ బైబిల్ లేఖనం మనకు చాలా ఉపయోగపడింది. ఈ లేఖనాలు, అందుకే మార్టిన్ లూథర్ గారు అంటాడు, స్క్రిప్చర్ అలోన్
స్క్రిప్చర్ అలోన్ అంటాడు. అంటే ఏంటి? లేఖనాలు మాత్రమే, అవి చాలా అవసరం. నీ సొంత భాష కాదు మాట్లాడాల్సింది. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ వాక్కును వినడానికి. ఇది ఫ్రోజన్ చేయడానికి లేదు, ఇది తీసుకెళ్ళిపోయి ఏదో రిఫ్రిజిరేటర్లో దాచుకునేది కాదు. ఇది ఇట్ హ్యాస్ టు బి రెడ్, రీరెడ్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. అవి కూడా ఎలా చదవాలంటే నీ కళ్ళతో చదువు, వాళ్ళ కళ్ళతో చదువు. అంటే రీడింగ్ ద బైబిల్ విత్ యువర్ ఓన్ ఐస్, నీకు అర్థమవుతుంది, అందులో ఉన్నటువంటి మర్మం అంతా అర్థమవుతుంది. దాన్ని జ్ఞాపకంతో తర్వాతి తరాల వాళ్ళకి దీన్ని నువ్వు అందించగలిగేటటువంటి, ఎప్పటికప్పుడు నిన్ను నీ అనుభవాలని నవీనపరుచుకుంటూ ఉండాలి. దేవుడు నాకు బర్నింగ్ బుష్ దగ్గర కనబడిన అనుభవము, యబ్బోకు రేవు దగ్గర నేను పొందిన అనుభవము, ఇవన్నీ నాకు దేనికి దోహదం చేస్తున్నాయి అంటే నా యొక్క అనుభవాన్ని పునశ్చరణ చేస్తూ ఉన్నాయి ఎప్పటికప్పుడు అనేది. ఈ దైవ జ్ఞానం వల్ల ఉపయోగం ఏంటంటే జ్ఞాపకం, ఈ అనుభవాన్ని నిరంతరం జ్ఞాపకంలో పెట్టుకోవడం. రెండవది, ఎప్పటికప్పుడు దీన్ని నువ్వు పునశ్చరణ చేసుకోవడం వల్ల నవీనపరచుకునేటటువంటి జీవితాన్ని మనకు తెలుస్తుంది. ఇది అలా ఎంతోమందిని మనం చూస్తూ ఉన్నాం అనుభవాలలో. మరి పౌలు అనుభవం వంటివి సాధు సుందర్ సింగ్ గారి తక్కువ అనుభవం కాదు. ఆయన రాసుకున్నాడు ఆయన అనుభవాన్ని. తెల్లవారుజాము వరకు నేను ఉంటాను, నువ్వు నాకు కనపడకపోతే సత్యదేవుడివి, నేను చచ్చిపోతాను రైలు కింద పడి అన్నట్టు. తెల్లవారుజామున ఆయనకి పెద్ద కాంతి కనపడినట్లు ఆయన రాస్తూ ఉన్నాడు. ఆ కాంతి తాను ముందు చూడకపోయినా ఆ కాంతిలో ఆయన్ని యేసు క్రీస్తుగా గుర్తిస్తూ ఉన్నాడు సాధు సుందర్. ఓ జీవితకాలపు అనుభవం, అక్కడ అనాది అనుభవం. అది ఏ కాంక్రీట్ ఎక్స్పీరియన్స్, an unshakable experience in the life of Sadhu Sundar Singh. He never tilted in his life. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, పాకిస్తాన్లో అటువంటి తర్వాత చాలా అనుభవాలు వచ్చినాయి. ఆవిడ రాసుకున్నది ఎటార్న్ కర్టెన్ అని చెప్పి, చిరిగిన తెర అని, గుల్షన్ ఎస్తేర్ అని ఆమె. ఓ పెద్ద ఇస్లాం దివాన్ గారి కుమార్తె, పోలియో వచ్చింది. వాళ్ళ నాన్నగారు చాలా ప్రయత్నాలు చేశాడు, డబ్బంతా ఖర్చు పెట్టాడు, ఇంగ్లాండ్ తీసుకెళ్ళాడు, డాక్టర్ చూపించాడు. అదంతా కాక చివరికి కాబాకి తీసుకెళ్ళాడు. కాబా చుట్టూ తిరిగారు వాళ్ళు, 3 సార్లు తిరిగారు. ఆ నీళ్ళన్నీ జిమ్ నీళ్ళన్నీ పోసాడు కాళ్ళ మీద. ఆయనకేం ఉపయోగం కనబడలేదు. చెప్పాడమ్మా, మేము చనిపోయిన తర్వాత నీకు ఆస్తిని వదిలేస్తున్నాము, ఇంతకంటే ఏం చేయలేను నేను, నీకు పని వాళ్ళు ఉంటారు అంతే అని చెప్పి దేశం వెళ్ళిన తర్వాత కొద్ది కాలానికి ఆయన చనిపోయాడు. తల్లి లేదు, ఒంటరిగా ఉన్నటువంటి ఈమెకు వాళ్ళ అన్నగారులు వివాహాలు చేసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళ అక్కగారు వివాహం చేసుకెళ్ళిపోయింది. ఆమె దాసి. ఆమె గదిలో పడుకున్నప్పుడు ఒక రాత్రి ఆమె మెల్లగా ఖురాన్ సాహిబ్ని చదువుకుంది, పడుకుంది భక్తిగా. కానీ రాత్రి ఎవరో తను తట్టి లేపినట్టయి ఓ పెద్ద వెండి జలతారు ఆవిడ మీద ఒక నీటి ఊటలాగా పడిపోతూ ఉన్నది, ప్రవాహంలాగా. ఏంటంటే, నువ్వు లేచి నువ్వు ఆ పుస్తకం తీసుకో, ఖురాన్ సాహిబ్ తీసుకోను. ఆమె ఎట్లా లేచింది అనేది ఆమె ఎప్పుడు ఆలోచించేయలేదు. తన కాళ్ళు ఎలా పటపటపట శబ్దం చేసుకుంటూ ఎముకలు పెరిగినట్లుగాను శరీరం పెరిగినట్టు తను గమనించుకోలేదు. మొత్తానికి లేచి వెళ్ళి ఖురాన్ తెచ్చుకుంది, చదువుకుంది. అందులో ఈసా మసీహ్ గురించి ఉంటుంది చూడు, 4వ సూరా పుస్తకం. అందులో మరియమ్మ గురించి ఉంటుంది చూడు, మరియమ్మ గారి గురించి అని చదువుతూ ఉంటే తనకు అర్థమైంది, తన కాళ్ళు వచ్చినాయి అని తను అప్పుడు గమనించుకుంది. అండ్ ఏ గ్రేట్ ఎక్స్పీరియన్స్, ఏ ప్రైమోడియల్ ఎక్స్పీరియన్స్ ఇన్ హర్ లైఫ్. ఇట్ హ్యాపెండ్ అండ్ ఐ మెట్ హర్ ఇన్ ఆక్స్ఫర్డ్. వాళ్ళ సర్వెంట్కి బయటికి వెళ్ళి చెప్తుంటే దయ్యం అనుకుని భయపడితే, లేదు నన్ను యేసు వారు పరామర్శించారని చెప్పింది. గాడ్ ఎన్కౌంటర్ అండ్ షీ బికేమ్ ఎ ట్రెమెండస్ విట్నెస్. ఆవిడ ఆ దేశంలో ఉంటే ఒకవేళ ఆమె చంపేస్తారేమని ఇంగ్లాండ్కి పంపించారు వాళ్ళ అన్నగారు. అండ్ షీ రిమైన్డ్ ఇన్ ఆక్స్ఫర్డ్ సెవరల్ ఇయర్స్. ఐ డోంట్ నో ప్రజెంట్లీ వేర్ షీ ఈజ్, బట్ ఐ మెట్ హర్ ఇన్ ఆక్స్ఫర్డ్. ఒక గొప్ప అనుభవం అది. ఇటువంటి అనుభవాలు చాలా ఉన్నాయి. ఇవన్నీను ఆ అనుభవాలు ఒక విశ్వాస సమాజ నిర్మాణానికి సాక్ష్యంగా పనికొస్తున్నాయి. అదే దైవజ్ఞానం. కమ్యూనికేటింగ్ వన్స్ ఓన్ ఫెయిత్ టు అదర్స్, నీ విశ్వాసాన్ని ఇతరులకు పంచడం అనేది దైవజ్ఞానం, థియాలజీ. మూడవది ఎక్స్పీరియన్స్. దీనిలో మనకు సందర్భం, దీనిలో మన యొక్క సాంప్రదాయం, దీనిలో మన యొక్క సంస్కృతి. ఇది ఎక్సోడస్ ఉంది, నిర్గమము. వాళ్ళు బయలుదేరినప్పుడు పూర్తి అనాగరికులుగాను ఏమీ తెలియని వాళ్ళుగా బయలుదేరిన వాళ్ళు ఈ ఇశ్రాయేల్ వచ్చేటప్పటికి 40 సంవత్సరాల్లో వాళ్ళకి తిరిగి ఎన్ని అనుభవాలు వచ్చినాయంటే, మధ్యలో వీళ్ళకి కనానీయులు, హిత్తీయులు, యబుసీయులు ఎంతోమంది వాళ్ళకి ఎన్కౌంటర్ అయ్యారు.
వాళ్ళ దగ్గర వీళ్ళు ఎన్నో నేర్చుకున్నారు. వాళ్ళని ఎప్పుడు నెగిటివ్గా తీసుకునే అవసరం లేదు. వాళ్ళ దగ్గర కొంత నేర్చుకున్నారు వీళ్ళు. వాళ్ళ సంస్కారాలు నేర్చుకున్నారు, వాళ్ళ హాస్పిటాలిటీ ఆతిథ్యాలు నేర్చుకున్నారు, వాళ్ళ యొక్క సాంప్రదాయాలు నేర్చుకున్నారు, భాషలు నేర్చుకున్నారు. ఇవాళ మనం చూస్తున్నటువంటి ఇశ్రాయేల్ యొక్క సంస్కృతి వాళ్ళు ఒక్కళ్ళదే అనుకుంటే తప్పది. ఈ నిర్గమంలో వాళ్ళు నేర్చుకునే ఎన్నో అందులో పొందుపరచబడ్డాయి. అలాగే ఇవాళ మనం ఎరిగినటువంటి క్రైస్తవ జీవితం ఇది ఎక్కడో ఒక చోట రెడీమేడ్గా ఉందని మనం అనుకోకూడదు. ఇందులో ఎన్నో సంస్కారాలు ఉన్నాయి, సంస్కృతులు ఉన్నాయి. గ్రీక్ సంస్కృతి ఉంది, రోమన్ సంస్కృతి ఉంది, భారతీయ సంస్కృతి ఉంది. ఇందులో ఇవన్నీ మేళవించి విశ్వాసం అయితే యేసులోనే, ఆయన ఉత్థానంలోనే, అది కేంద్రం. అది ఆ విశ్వాసం అనేది. నథింగ్ ఈజ్ ఏలియన్. ఏది మనకు శత్రువు కాదు, ఏది పరాయిది కాదు. నీ విశ్వాసం చుట్టూ అల్లుకున్నటువంటిది అంతా కూడా ఈ దైవజ్ఞానానికి ఇది ఉపయోగపడుతుంది. ఉత్థానుడైనటువంటి యేసు నీ జీవితానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి శాశ్వతమైనటువంటి జ్ఞాపిక. ఇది శాశ్వతమైనటువంటి జ్ఞాపిక. దీని నుంచే పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇచ్చే ప్రభావం మేళవించి ఈ దైవజ్ఞానం అనేకులకు ఈ సత్య సువార్త ప్రకటించేదానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆయన ఇన్స్పిరేషన్ ఇస్తూ ఉన్నాడు. నేనేం చెప్పాను? ఎక్స్పీరియన్స్ ఒకటి, అచంచలమైన అనుభవం, అనాది అనుభవం. రెండవది లేఖనాలు, అవి గుర్తుపరచబడినటువంటి ఈ నిరంతర జ్ఞాపికలుగా. మూడవది పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణ, పరిశుద్ధాత్మ యొక్క స్ఫూర్తి, పరిశుద్ధాత్మ ప్రభావము, నడిపింపు మనకు చాలా ఉపయోగపడతాయి. ఈ దైవజ్ఞాన విధానము ఇతరులకు క్రీస్తు సువార్త ప్రకటించేదానికి ఈ తర్ఫీదులో ఇవన్నీ మనకు పనికొస్తాయి. ప్రభువు ఉత్థానుడైన తర్వాత అక్కడున్న దూతలు అంటారు, ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు. ఆయన మీకంటే ముందుగా గలిలేకి వెళ్ళాడు, మీరు పోయి గలిలేలో ఆయన మీ కొరకు ఎదురు చూస్తున్నాడు. అంటే గో టు గ్యాలిలీస్. ఈ అనుభవాలతో నువ్వు ఇక్కడే ఉంటానండి, సుఖంగా ఉంది ఇక్కడ నాకు, ఈ అర్బన్ ప్లేస్లోను, ఈ సిటీలోను, అట్లా కాదు. దేవుడు ఎక్కడ దారి చూపించాడో 12 మంది శిష్యులకు దారులు చూపిస్తే 12 స్థలాలకు వాళ్ళు వెళ్ళి హతసాక్షులు అయ్యారు. వాళ్ళు ఇవాళే మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. నేను తోమా గారి జూలై 3వ తారీఖున తోమా భారతదేశానికి రావడానికి ఆయనేం పెద్ద ఆసక్తి లేదు ఆయనకి, కానీ హీఈస్ ఫోర్స్డ్ టు కమ్ టు ఇండియా. పరిశుద్ధాత్మ దేవుడు నడిపించి ఈ దేశానికి ఆయన ప్యాట్రన్ సెయింట్ అయ్యాడు. ఇక్కడ తనకు తెలియకుండానే ఈ జ్ఞానాన్ని, దేవుని అనుభవాన్ని బోధిస్తూ మరి కొంతమందికి ఆ కోపం కూడా వచ్చి, ఈయన ఇక్కడ చాలా గొప్ప పనులు చేస్తున్నాడు కాబట్టి ఈయన ఉంటే చాలా మనకు అడ్డమని చెప్పి అక్కడ పూజారులు రాజుగారిని వాళ్ళు ఒత్తిడి తెచ్చి బరిసెతో ఆయన పొడిచి చంపేసినటువంటి అనుభవం. తోమా రక్తం చిందించబడిన ఈ దేశంలో 2000 సంవత్సరాల్లో ఇవాళ ఒక అత్యద్భుతమైనటువంటి మార్పు, పెను మార్పు ఇక్కడ జరుగుతుంది. ఎక్కడ చూసినా కూడా సిలువలు కనబడేటటువంటి మార్పు. సిలువ మరణం లేకుండా విశ్వాసం పునాది లేదు. ఉత్థానం ఆరోహణం లేకుండా నిరీక్షణ లేదు. క్రీస్తు రాకడ నిరీక్షణ లేకుండా సువార్తే లేదు. కాబట్టి తోమా ఈ దేశానికి వచ్చి చేసినటువంటి అదే ఇండియా డే సెలబ్రేషన్ అన్నారు, ఇండియన్ క్రిస్టియన్ డే సెలబ్రేషన్. క్రీస్తు దివసం, భారత దివసం కింద, అంటే భారత క్రీస్తు దివసం. ఇవాళ ఇండియన్ క్రిస్టియన్ డే సెలబ్రేషన్లో మనం చేసుకోవాల్సింది ఏంటంటే, శిలువ మరణం అనేది ఒక అన్షేకబుల్ ఎక్స్పీరియన్స్ టు ఎవ్రీ క్రిస్టియన్. దానిని పునశ్చరణ చేస్తూ ఒక జ్ఞాపికగా ఆయన లేఖనాల్లో ఉన్నది అది నిలబడాల ఈ అనుభవం ద్వారా. తర్వాత దీనికి పరిశుద్ధాత్మ యొక్క ఇన్స్పిరేషన్ కావాలి. వీటితో కలిపి నీవు దీనిని ఇతరులకు ప్రొక్లెయిమ్ చేయాల్సింది. కెరిగ్మా ప్రొక్లమేషన్. ఎప్పటికప్పుడు నీవు బ్యాక్ స్లైడింగ్గా ఉన్నప్పుడు ఈ మూలాలు అంటే అనాది అనుభవాలు, రూట్స్ అంటాం, మళ్ళీ అక్కడ పోయి ఆ అనుభవాన్ని మనం పునశ్చరణ చేసుకొని రావాలి. థియాలజీ ఈజ్ ఎ డైలీ ఎక్స్పీరియన్స్. థియాలజీ అంటే ఏదో పుస్తకంలో ఎవరో జాన్ మెక్వారీ గారు రాశారు, పాల్ టిల్లిక్ గారు రాశారు, ఆ పుస్తకం చదివితే కాదు, అది కాదు. దేవుడు నీకు ఇచ్చినటువంటి అనుభవము, నీ మార్పు కొరకు ఇచ్చినటువంటి అనుభవము అనుదినము జ్ఞాపకం చేసుకునే దానికి ఈజ్ కాలింగ్ యూ. రిమెంబర్ యువర్ ఎక్స్పీరియన్సెస్ విత్ గాడ్, లివింగ్ గాడ్. నీ చుట్టూ ఉన్నటువంటి విశ్వాసులకు ఒక ఉజ్జీవాన్ని తరువు చేసేదానికి, వాళ్ళకి ఈ యొక్క సత్య సువార్త ప్రకటన చేసేదానికి, నువ్వు కృపా సాధనంగా మారడానికి ఈ దైవజ్ఞానము, ఈ అనుభవం నీకు బోధనలో ఉంటుంది. అంటే బోధన
నీ సాధన, నీవు సాధన చేసేది ఇతరులకు బోధన చేయడానికి పనికొచ్చేటటువంటి ఆ అనుభవం, అది విశ్వాస అనుభవము. దీనికి క్రీస్తు కేంద్రంగా ఉంటాడు. ప్రియ స్నేహితులారా, మనం పూర్వీకులు మరి 152 సంవత్సరాలు 200 సంవత్సరాలు అవ్వలేదు మనకి ఈ ప్రాంతాల్లో క్రీస్తు సువార్త తెలిసి. మనకు సిలువలు లేవు, ఎక్కడా లేవు. వాళ్ళిద్దరు అనుకుంటున్నారు ఏమని, గోల్డింగ్హామ్ అనే కలెక్టర్ గారు, ఆర్థర్ కాటన్ అనే ఇంజనీరు, ఏంటి ఇక్కడ ఎవరు సిలువ లేదు, చర్చి లేదు, ఏమీ లేదని. ఏమీ లేదు. 1836-40 ప్రాంతాలు వాళ్ళు రాసుకొని తెచ్చుకున్న మిషనరీలు, నోబుల్ దొరగారు ఇక్కడ, హయ్యర్ దొరగారు అక్కడికి వచ్చి వాళ్ళు ప్రారంభించినటువంటి ఈ దైవజ్ఞాన, ఈ పరిశోధన, ఈ బోధన, ఈ అనుభవాల బోధన, అది ఇవాళ ఎటు చూసినా కూడా గ్రామాలకు ఇది ఈ ప్రకటన అందించబడినటువంటి మహత్తరమైనటువంటి ది ప్రోగ్రామ్ ఆఫ్ మిషన్. థియాలజీ ఈజ్ నథింగ్ బట్ ప్రొక్లైమింగ్ ది గాస్పెల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. క్రీస్తు సువార్త ప్రకటన దైవజ్ఞానము. దీన్ని వాళ్ళు చేసి ఇవాళ మనం దాని అనుభవాలు చూస్తూ ఉన్నాం. ఆనాడు ఒక గురువు ఉంటే 100 గ్రామాలకు తిరగాల్సి వచ్చేది. 2 గురువులు ఉంటే 50 గ్రామాలకు. 3వ తరం వచ్చేటప్పటికి 3 గురువులు వచ్చేటప్పటికి 30 గ్రామాలకి. టుడే గ్రామానికే 60 మంది గురువులు వచ్చేసారు. ఇప్పుడు మంచిదే, నేను నెగిటివ్గా చూడడం లేదు. ఏమో దేవుడు సర్వ వ్యాప్తిగా సకల ప్రజలను సిద్ధపరిచేదానికి ఒకవేళ ఇలా ప్రొక్లమేషన్ని వాడుకుంటున్నాడేమో. దీనికి క్రీస్తు ఉత్థానము చాలా అవసరమైనటువంటి అనుభవం. నీకు వచ్చినటువంటి అనుభవం, అనాది అనుభవము, ఇతరులకు పంచిపెట్టేదానికి దీనికి నిన్ను ఆయన ఎంచుకుంటున్నప్పుడు, మేబీ యు ఆర్ థియోలోజియన్. ఎవ్రీ పాస్టర్ ఈజ్ ఎ థియోలోజియన్, ఎవ్రీ ఎవాంజలిస్ట్ ఈజ్ ఎ థియోలోజియన్. ఎవరెవరికి పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉందో, సొంత అనుభవం క్రీస్తులో, ఎవరెవరు దీన్ని ఇతరులకు తెలియజెప్పాలనుకుంటున్నారో, ఎవరెవరు దైవజ్ఞానాన్ని, బైబిల్ని, లేఖనాన్ని చేతిలో పెట్టుకున్నారో, ఎవరెవరికి పరిశుద్ధాత్మ ప్రభావం ఉన్నదో వాళ్ళంతా థియోలోజియన్స్. దీనికో నేను థియాలజికల్ కాలేజీకి వెళ్ళి చదివి నాకు డిగ్రీ వస్తుంది అనుకోకూడదు. ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్, అది కావాలి. బట్ ఇట్స్ నాట్ ఇట్స్ ఎ నెసెసిటీ వాక్య ప్రబోధనకు. అది సంఘ కాపరత్వానికి మాత్రం ఖచ్చితంగా అవసరం. అది మనం ప్రియ స్నేహితులారా, మన గృహాల్లో మనం మన పిల్లల్ని ఎంత ఇన్స్పైర్ చేస్తున్నాము ఈ దైవజ్ఞాన సాధన కొరకు. అంటే లేఖనాలు చదవాలి, మనం దేవుని అనుభవం పొందుకోవాలని, పరిశుద్ధాత్మ ప్రేరణ పొందాలని మనం పిల్లల్ని మనం లేవనెత్తగలిగితే, ఇవాళ మన పితరులు చేస్తేనే మనం గురువులు కాగలిగిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. మీ గృహాల్లో మీ కుమారులు, మీ కుమార్తెలను ఎంతమంది ఇన్స్పైర్ చేస్తున్నాం? మన కుటుంబాలు, మన సంఘాలు ఎంతమందిని ఇన్స్పైర్ చేస్తున్నారు? దేనికైనా సిద్ధపడే వాళ్ళే ఈ యొక్క దైవజ్ఞాన ప్రకటన కొరకు, ఈ యొక్క సమర్పణలో ఎంతైనా సిద్ధపాటు ఉండాలి. యెహోషువ చెప్పినట్లు, నేనును నా ఇంటి వారును యెహోవాని సేవించేద్దామని చెప్పినట్టు. ప్రియ స్నేహితులారా, మన సంఘాలు ఎక్కడికక్కడే ఇక ఆదివారం గుడి అయిపోగానే వచ్చేయటం అనేది కాకుండా, దేర్ నీడ్ సమ్ ఇన్స్పిరేషన్. మన గృహాల్లో రోజు లేస్తున్నాం, బయట ఎక్కడో పనులు చేసుకుంటున్నాం, వస్తున్నాం, భోజనం చేస్తున్నాం, పడుకుంటున్నాం. అండ్ వాట్ ఈజ్ స్పెషల్ ఇన్ యువర్ ఫ్యామిలీ? దేవుడితో వనకూడినటువంటి ఆ ప్రత్యేకత ఏంటి? ఆ ప్రత్యేకత నీ కుటుంబంలో ఒక జ్ఞాపికను తీసుకురావాలి. నీ కుటుంబంలో ఒక అనుభవాన్ని తీసుకురావాలి, మరుపురాని అనుభవాన్ని తీసుకురావాలి. నీ కుటుంబం అనుభవం ద్వారా ఓ తర్వాత తరానికి కావాల్సినటువంటి తర్ఫీదు ఇవ్వగలిగే అనుభవం రావాలి. దట్ ఈస్ థియాలజీ. దేర్ఫోర్ ట్రైన్ యువర్ చిల్డ్రన్. మన బిడ్డలకు నేర్పాలండి. ఇవాళ నీ పిల్లలకు నువ్వు చెప్పకపోతే తర్వాత తరంలో వాళ్ళు మర్చిపోతే వాళ్ళు తర్వాత తరానికి దేవుడిని చెప్పరు. కొంతకాలం అయిన తర్వాత యోసేపుతో ఉన్న వాళ్ళందరూ కూడాను, ఆ హెబ్రీ కల్చర్లో ఉన్న వాళ్ళందరూ ఎవరు దేవుడి గురించి చెప్పలేదు కాబట్టి వాళ్ళు దేవుడు తెలియని జనులు అయ్యారని ఉందని వాక్యం. నేను ఖచ్చితంగా వెంటనే చెప్పలేకపోతున్నాను, కానీ దేవుని ఎరుగని జనులు అయ్యారని. బివేర్, యువర్ ఫ్యామిలీస్ షుడ్ నాట్ బికమ్ లైక్ దట్. క్రీస్తుని తెలియని కుటుంబాలు అయ్యారని అనమాకండి, తర్వాత అనకూడదు. మనం మీరు నేర్పితే నీ కుమార్తెలకు, నీ కుమార్తెలు అది నేర్చుకుంటే తర్వాత తరాలకి ఇట్ షుడ్ కంటిన్యూ లైక్ ఎ చైన్. నువ్వు ఎక్కడ బ్రేక్ చేస్తావో, నీ అజాగ్రత్త వలన, నీ యొక్క బాధ్యత లేనితనం వలన, నీవు ఆ యొక్క దాన్ని ఏమంటారు, ఇన్సెన్సిటివిటీ టువర్డ్స్ గాడ్, బాధ్యత లేకుండా నీ పిల్లలకు నువ్వు చెప్పకపోతే, ఇది నేర్పకపోతే
ప్రార్థన చేయాలనేది, వాక్యం చదవాలనేది, అది ఆ సాక్ష్యం ఇవ్వాలనేది, ఇవి నేర్పకపోతే తర్వాత శ్రమ మన బిడ్డలకు. వేగబాండ్స్ రోడ్ల మీద తిరగాల్సి వస్తుంది. ఎటు కాకుండా అయిపోయే పరిస్థితి రావచ్చు. బీ కేర్ఫుల్. దేవుని ఎరిగిన జనులు తమ పిల్లలకి దేవుని గురించి తెలియచెప్పాలి. దిస్ ఈజ్ థియాలజీ. ప్రార్థన చేస్తాం. దేవా, కృపా కనికరం గల తండ్రి, మా పితరులు మాకు నేర్పినటువంటి దివ్య బోధన ద్వారా, వాళ్ళ జీవితాల ద్వారా, వాళ్ళ ప్రార్థనల ద్వారా మేము నీ వైపు చూసాం తండ్రి. ఎన్నో నేర్చుకున్నాం మా జీవితంలో. మా తర్వాతి బిడ్డలకు మేము నేర్పేదానికి మమ్మల్ని ప్రేరేపించండి. ఇదే దైవ జ్ఞానం యొక్క ఈ పరిశోధనలో, దీని కొనసాగింపులో, ఈ జ్ఞాపికలో ఇది ఒక గొప్ప పునశ్చరణతో కూడిన అనుభవంగా మారాలంటే మా బిడ్డలకు మేము నిన్ను గురించి చెప్తూనే ఉండాలి. ప్రతి దినము ప్రార్థనలో, కుటుంబ ప్రార్థనలో, ప్రతి సంఘంలోనూ ఇవి బిడ్డలకు నేర్పుతూనే ఉండాలి, విశ్వాసులకు నేర్పుతూనే ఉండాలి. ఈ దేవుని గురించిన పరిశోధన, దీని గురించినటువంటి జ్ఞానము విశ్వాసులకు మనం బోధ చేయగలిగితే వారు తిరిగి తర్వాత తరాలు వాళ్ళకి ఇది అందించగలరని ఒక గొప్ప అనుభవంగా దీన్ని అందించగలరు. ఈ కొనసాగే అనుభవం మా నుంచి లోపించకుండా మమ్మల్ని బలపరిచిన పరిశుద్ధాత్మతో మమ్మల్ని ప్రోత్సాహపరచమని యేసునామం పేరట వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసం మనకు సదా తోడయుండును గాక. ఆమెన్.